నమస్తే, నేను మీ మధు. తమిళనాడు స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ సినిమా అని చెప్పి జననాయగన్ తెర మీదకి రాబోతున్నట్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది తెర వరకు కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంతకు జననాయగన్ రిలీజ్ అవుతుందా లేదా అనే సస్పెన్స్ అయితే ఇలాగే కొనసాగిస్తున్నారు. మరి దీని గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, హీరో దళపతి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన చివరి సినిమాని అనౌన్స్ చేసి మరి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇంతకీ ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా సార్? సినిమా ఇప్పుడైతే విడుదల కావట్లేదు అనేది అఫీషియల్ గా నిర్మాతలు అనౌన్స్ చేశారు. బయర్స్ కూడా టికెట్స్ అమ్మారు కదా, అవి మళ్ళీ మేము రిటర్న్ అమౌంట్ ఇస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికైతే సినిమా రిలీజ్ ఆగిపోయింది. యాక్చువల్గా ఇవాళ తమిళనాడులో రిలీజ్ కావాలి, రేపు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కావాలి, వరల్డ్ వైడ్ రిలీజ్ కావాలి. అది సో అది రిలీజ్ కావట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే రాజకీయం, పొలిటికల్. ఇంతకుముందు పాలిటిక్స్ వేరు, సినిమా వేరు అన్నట్టుగా ఉండేది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి క్రమేణా అటు సినీ రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కాస్త ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే సినిమాల నుంచి వచ్చారో రాజకీయాల్లోకి వాళ్ళ సినిమాలని టార్గెట్ చేయటం కొత్త పందా మొదలైంది, కొత్త తరహా సంస్కృతి మొదలైంది. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎన్ని సినిమాలని అడ్డుకున్నారు, ఎందుకు అడ్డుకున్నారు? రీసెంట్గా కూడా సినిమా రిలీజ్ కాకుండా చేశారు కదా, థియేటర్ లేకుండా చేశారు కదా. కుట్ర ఎక్కడ జరిగింది? అసలు సినిమా రిలీజ్ కాకుండానే సినిమా బాగలేదని చెప్పేసి ట్యాక్స్ పెట్టేసి అటర్ ఫ్లాప్, డిజాస్టర్ అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితికి ఇవాళ వచ్చింది. దానికి కారణం ఏంటి? పాలిటిక్స్, పొలిటికల్ యొక్క ప్రభావం, పాలిటిక్స్ యొక్క ప్రభావం ఈ హీరోల మీద ఉంది. అందుకే సినిమా హీరోలు ఎప్పుడు కూడా వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. యాక్చువల్గా దాని వరకే పరిమితం అయితే ఇబ్బంది ఉండదు. ఉదాహరణకి మనకి మహేష్ బాబు అలాగే నాగార్జున మీద కూడా ఎంతకంత పొలిటికల్ ప్రభావం ఉంటుంది. బట్ మహేష్ బాబు అసలు ఎక్కడ పొలిటికల్గా టచ్ ఉండదు. ప్రభాస్ వీళ్ళకి వాళ్ళ సినిమాలు రిలీజ్ వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభాస్ సినిమాకి కూడా రాజాసాబ్కి ఇప్పుడు నైజాం ఏరియాలో పర్మిషన్ ఇవ్వాల, ఇంతవరకు డిజివో రాల. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, ఏది ప్రీమియర్ షోస్ కానీ టికెట్ పెంచుకునేదానికి, కానీ ఇక్కడ రాజాసాబ్కి ఇవ్వాల. అదేంటి సార్? పొలిటికల్లీ ఏదో ఒక రకంగా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పొలిటికల్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ పడుతుంది సినిమా ఇండస్ట్రీ మీద, అందరి మీద, హీరోల మీద. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, తమిళనాడులో టాప్ హీరో. ఆయన ఒక పార్టీ పెట్టారు, టీవీకి అని ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఆయన ఏదో రాజకీయాలకు రావాలనుకున్నారు. ఆయన రాజకీయాలు రావాలనుకున్న సందర్భంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి తొక్కిసలాట జరిగింది, అక్కడ చనిపోయారు. అది కేసు బుక్ అయింది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, సమన్లు పంపించారు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈలోపు సినిమా రిలీజ్ పెట్టారు, సినిమా రిలీజ్ కాలేదంటే అంత పెద్ద హీరో, టాప్ పాపులర్ హీరోది సినిమా రిలీజ్ చేయలేదని అంటే ఇప్పుడు విజయ్ అభిమానులు ఏమంటున్నారు? డిఎంకేని తప్పుపడుతున్నారు. ఇది అధికారంలో రాష్ట్రంలో డిఎంకే ఉంది, సో కాబట్టి డిఎంకేని తప్పుపడుతున్నారు. సో డిఎంకే కుట్రా లేకపోతే బీజేపీ కుట్రా? యాక్చువల్గా నిన్న పొలిటికల్ డెవలప్మెంట్ చూస్తే తమిళనాడులో బీజేపీ టీవీకే 2 పొత్తు అని చెప్పేసి వినిపించింది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా లేదు పొత్తు లేదు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు టీవీకే అని చెప్పి ఇంకొక న్యూస్ వచ్చింది. ఇట్లా ఈ పొత్తులకు సంబంధించి విజయ్ తోటి ఆడుకుంటున్నాయి నేషనల్ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో లేదు కాబట్టి ఆడుకునేది ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే అక్కడ డిఎంకే అలాగే కాంగ్రెస్ పార్టీ 2 సుదీర్ఘకాలంగా అక్కడ పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు డిఎంకేని వదిలిపెట్టుకుని టీవీకి తోటి వెళ్తే ఎలా ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఆ మేరకు అడుగులు వేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఆల్రెడీ టీవీకే తోటి మాట్లాడుకున్నారు, పొత్తుకి సంబంధించినటువంటి విషయాలన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా రంగంలోకి దిగారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అమిత్ షా గారు ఏమన్నారు ఈ మధ్యకాలంలో? తమిళనాడు మాదే ఈసారి అన్నారు. వేరే వాళ్ళు ఎవరన్నా సరే ఈ డైలాగ్ అంటే లైట్గా తీసుకోవచ్చు, ఎందుకంత కాన్ఫిడెన్స్. కానీ అమిత్ షా గారు ఒకసారి ఈ కామెంట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఆయన ఏదైతే చేశారో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది, జరిగేలాగా చేస్తారు. సేమ్ బీహార్లో అదే చేశారు. బీహార్లో ఏమనుకున్నారు? 1 సైడ్ అసలు ఎలక్షను, అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది, బీజేపీ జేడీయూ ఓడిపోతాయి అని చెప్పేసి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? సీన్ కట్ చేస్తే అసలు ఘోరంగా ఓడిపోయింది.
అమిత్ షా గారు అప్పుడే చెప్పారు నితీష్ మళ్ళీ సీఎం అవుతారని, ఉమ్. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పారు. మొత్తం అక్కడ టేకప్ చేసింది ఎవరు? అమిత్ షా గారు. సేమ్ తమిళనాడులో కూడా మళ్ళీ అమిత్ షా గారే టేకప్ చేశారు. ఇప్పుడు టీవీకే ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోదు. సినిమా రిలీజ్ కావాలంటే ముందు బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిందే. అంటే ఇది నేను చెప్పడం కాదు, వాషింగ్ పౌడర్ సూత్రం చెప్పారు ఎవరు? కేసీఆర్ గారు ఒక మూమెంట్లో. ఇప్పుడు అవినీతి పరులు ఎవరైనా సరే బీజేపీలోకి వెళ్తే వాళ్ళు క్లీన్ అయిపోతారని చెప్పి వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం చెప్పారు ఆయన. సో అలానే ఇప్పుడు టీవీకే పొత్తు అనేది ఇప్పటి వరకు బీజేపీ తోటి కన్ఫర్మ్ కాల. బీజేపీ తోటి ఉంది అని చెప్పి టాక్స్ వస్తున్నటువంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తోటి ఆయన వెళ్ళారు. ఇప్పుడు లోకల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎవరైనా బేరీజ్ వేసుకొని చూసుకుంటారు. ఇప్పుడు లోకల్గా ఆయనేమో బేసికల్గా క్రిస్టియన్, ఈ బీజేపీ ఏమో హిందూ వాళ్ళు. సో కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారనుకోండి, అది సక్సెస్ అవుతుందా కాదనే డౌట్. ఆ పొలిటికల్ కెమిస్ట్రీ మిక్స్ కాదు. అదే కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కనుక పొలిటికల్ కెమిస్ట్రీ మిక్స్ అయ్యే అవకాశం ఉంది, డిఎంకేకి దెబ్బ తగులుతుంది, యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అంతా పొలవమని వచ్చేస్తారు. పొలిటికల్ ఈక్వేషన్ అది. కానీ బీజేపీకి వచ్చేటప్పటికి బీజేపీ అంటే యాంటీ ఉంటుంది, అక్కడ జనరల్గానే యాంటీ ఉంటుంది. ఇప్పుడు అన్నాడీఎంకే ఉంది, అన్నాడీఎంకేని వదులుకోలేరు. అన్నాడీఎంకే, బీజేపీ, టీవీకే 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు ఉండాలి అక్కడ. పైగా ఈయన సీఎం కావాలనుకుంటున్నారు ఎవరు? విజయ్. ఇప్పుడు ఆ పొత్తులో బీజేపీ వాళ్ళు ఫస్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేస్తారా? చెయ్యరు. ఎలక్షన్ తర్వాత చూద్దాం అంటారు. పొత్తులో ఏదైనా అంతే. సో కాబట్టి ఇన్ని ఉన్నాయి. దాంతో అతను అటువైపు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ జననాయకన్ సినిమాకి సంబంధించి అడ్డిల్స్ పడ్డాయి అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. సరే, ఇది మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అని అనొచ్చు. బట్ ఎవరైనా సరే రాజకీయాల గురించి, సినిమాల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇదే చెప్తారు. ఎందుకు చెప్తారని అంటే ఏ రాష్ట్రంలో చూసినా అదే ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణలో చూస్తే పుష్ప 2 సినిమా సందర్భంగా జైల్లో తీసుకుని పెట్టారు అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ జైల్లో అప్పటికప్పుడు పెట్టేశారు కదా. పెట్టిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి, బయట మళ్ళీ అల్లు అర్జున్ మాట్లాడారు. అంటే వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. అసలు సినిమా ఇండస్ట్రీ మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు కదా. తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, సినిమా ఇండస్ట్రీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది, మా వైపు రావట్లేదు అని చెప్పి. సో ఇన్ని ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్లు ఉన్నప్పుడు సినిమాకి సంబంధించినటువంటి విడుదల కానీ లేదంటే టికెట్ల పెంపు కానీ ఇట్నే ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఉంది, బాలయ్య సినిమా తాండవం ఏమైంది? చివరి నిమిషంలో ఆపేశారు, కోర్టు కేసులు వేశారు. ఎవరు వేశారు? ఎందుకు వేశారు? ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా లేదంటే ఇతర ఫోర్స్లు ఏమి లేకుండా వేస్తారా? ఏరు కదా. సో ఇదంతా పొలిటికల్ మిక్సింగ్. ఎవరైతే పొలిటికల్ గా డైరెక్ట్ గా మిక్స్ అయ్యి ఉంటారో హీరోలు కానీ లేదంటే నటులు కానీ వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు తప్పు. ఇప్పుడు విజయ్ కూడా అలాంటి ఇబ్బంది వచ్చింది. పొలిటికల్ సినిమా చూస్తున్నాడు విజయ్. సో ఇదంతా ఎప్పుడు క్లియర్ అవుతుందంటే ఈ సినిమా విడుదల కావాలంటే పొత్తు అనేది కన్ఫర్మ్ కావాలేమో. ఆ పొత్తు కన్ఫర్మ్ అయితే అప్పుడు విడుదల అవుతుందేమో. అప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి విడుదల అయ్యేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పుడు సంక్రాంతికి యాక్చువల్గా నిర్మాతలు లబోదిబ్బం అంటున్నారు, సంక్రాంతికి రిలీజ్ కావాలి, కలెక్షన్స్ వస్తాయి, భారీ బడ్జెట్ సినిమా, కలెక్షన్స్ ఆ స్థాయిలో ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ పండుగకు సంబంధించినటువంటి 4 రోజులు పోయినాయి అనుకోండి, ఈ కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో కాబట్టి చివరి సినిమా నేను చెప్పాడు ఆయన, కానీ దాన్ని విడుదల చేసుకోలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. ఇదంతా పొలిటికల్ అంటే ఎలా ఉంటుంది అనేది సినిమా హీరోలకు తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డారుగా. సో కాబట్టి పొలిటికల్ అనేది అంత ఈజీ కాదు. సినిమా అంత నిజ జీవితంలో సినిమా వేరు, నిజ జీవితం వేరు, సినిమా వేరు, పాలిటిక్స్ వేరు, సినిమా వేరు, సినిమా పాలిటిక్స్ వేరు, రియల్ పాలిటిక్స్ వేరు. ఇవన్నీ అవగాహన ఉండి చేస్తే పర్లేదు, అవగాహన లేనందువల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు. సో ఏదేమైనా సరే విజయ్ నటిస్తున్న చివరి సినిమా అయినటువంటి జననాయకన్ స్టాప్ అవడానికి కారణం మాత్రం ఈ రాజకీయాలే అన్నట్టుగా అయితే తెలుస్తున్నాయి. మరి ఒకవేళ ఇది నిజంగానే స్టాప్ అయిందా లేకపోతే జస్ట్ పోస్ట్ పోన్ అయిందా? మరి జననాయకన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటే ఈ పొత్తులో భాగంగా అయిన తర్వాతనే ఈ రిలీజ్ అవుతుందా లేదంటే ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.